తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు ఎవరు వాళ్ళంతా? సానా పెద్ద కథ సామి కథ. రైట్ నౌ ఐఎమ్ విత్ ఎక్స్ అడిషనల్ ఎస్పీ కల్లూరు రాజేశ్వర్ రెడ్డి గారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళంతా వచ్చి క్లీన్ చేయించారని చెప్పమంటుంది ఏమి. వాళ్ళు అసలు లోపలికే రాలేదు. మొదటి నుండి లాస్ట్ శవాన్ని బయటికి తీసుకొని అంబులెన్స్ ఎక్కించేంత వరకు నేను లోపలే ఉన్నాను. మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే మీ విశ్లేషణ అనేది అంటే మీరు కల్పించుకున్న ఒక కథ అంటారా, లేకపోతే పక్కన వాళ్ళ కల్పించిన కథకి మీరు డైరెక్షన్ చేస్తున్నారా? నేను ఎవరు కల్పించిన కథ కాదు, ఇవి సిబిఐ ఛార్జ్ షీట్ అండి. మీరు విన్న ఏ మాట కూడా ఈ ఛార్జ్ షీట్ దాటి రాలేదు. అది రిటైర్డ్ అయిన తర్వాత మీరు దీని మీద ఇంత ఫోకస్ చేశారు. ఎర్రగంగిరెడ్డి దీంట్లో ఉన్నాడంటేనే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎర్రగంగిరెడ్డి అంటే వివేకానంద రెడ్డి ఆత్మ. అంత నమ్మకంగా ఉన్నవాడు ఆయన ఎందుకు చంపుతాడు? రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశారు. ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చేసి 6:15. తర్వాత రక్తం ఆ చివరి ఎడ్జ్లో ఒక చిన్న పేపరు ఇలా పడి ఉంటుంది. మా డ్రైవరు డ్యూటీకి త్వరగా రమ్మానని చెప్పి కోపంతో నన్ను సచ్చేలా కొట్టాడు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు. తలకి నరికేటప్పుడు చెయ్యి ఇట్లా అడ్డం పెడితే చెయ్యి తెగింది అన్నారు కదా, తర్వాత చేతితో లెటర్ రాస్తారు ఎవరైనా? మీకు వచ్చిన అనుమానం సిట్టు ఉన్నోళ్ళకి రాలేదు. అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఈసి సురేంద్రనాథ్ రెడ్డి ఇతనితో పాటు లోపలికి వస్తారు. రక్తం తొక్కకుండా లోపలికి పోయి చూడలేకపోతారు వీళ్ళు. అంత దారుణంగా నరికారా? ప్లాన్లోకి వెళ్ళి ఇంక ఫోన్లు తీయడం మొదలు పెడతాయి. ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేస్తాడు? జగన్మోహన్ రెడ్డికి తీయాలి. అంటే అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పడం బాత్రూంలో పడ్డారని చెప్పారు, నరికేసి చంపారు. బాత్రూంలో పడినారని చెప్తారు. కానీ అవినాష్ రెడ్డి కానీ తెలుస్తుంది కదా సార్, బాత్రూంలో పడ్డదా లేకపోతే నరికి చంపిందా అని. ఒక మనిషిని చూస్తే చెప్పలేము మనం. ఎవరు కృష్ణాడికి తెలియదా? అట్లయితే కృష్ణాడి దగ్గరుండి వంగి నాడి పట్టుకుని అన్ని దూసినోడు అయినా నరికినాడని చెప్పినాడు వీళ్ళకి. కానీ ఇప్పుడు జగన్ గారిని భారతీ గారిని విచారించాలని కదా సునీత గారి ఆరోపణ. ఇది 100 నుంచి 200 కోట్ల పైన పెట్టుబడి అండి దీనికి. ఈ కేసా? ఈ సాక్షుల్ని కొన్నారు, ఎవరెవరు కొన్నారని ఆరోపణతో నేను చెప్పలేను. ఎవరు కొన్నారంటారు? పెట్టుబడి ఎవరు పెడతారు? బాబాయ్ గొడ్డలేని ప్రచారం చేసిన వాళ్ళు పెట్టారు. ఎందుకంటే సునీతకి అంత శక్తి లేదు. సో దీని వెనకుందే మొత్తం నడిపిస్తుందంటే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ ఎక్స్ అడిషనల్ ఎస్పీ కల్లూరు రాజేశ్వర్ రెడ్డి గారు. సో నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఫైన్. దాదాపు 38-39 ఇయర్స్ అన్ని విధులలో అండ్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పుకోవచ్చు. మీరు చేసిందన్నీ కూడా ఛాలెంజింగ్ జిల్లాలు కూడా అవి. చెప్పాలంటే రాజకీయం కూడా ఎక్కువ నడుస్తుంది అలాంటి జిల్లాలలో, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది చాలా బెస్ట్ కేసెస్ కూడా మీ లైఫ్లో ఉన్నాయి అన్నమాట. 89 to 2024 మీరు రిటైర్డ్ అయింది అంతే కదా? సో అనంతపురం, కర్నూలు, పులివెందుల. దానికన్నా ముందు నేను జస్ట్ కాలేజ్ అయిపోతేనే డిగ్రీ సెకండ్ ఇయర్లో సర్వీస్ కమిషన్ రాస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్కి చేశాను 5 years కర్నూలు కలెక్టరేట్లో. ఓకే. అప్పుడు ఎలక్షన్ క్లర్క్ ఇవన్నీ కూడా చేశాను నేను. అంటే మీరు ఎప్పుడు లొంగలేదా ఏ రాజకీయ నాయకుడికో లేకపోతే ఏ ప్రలోభాలకో? మీరు లొంగి పనిచేయలేదా? మీ టైంలో కూడా చాలా ఉంటాయి కదా సార్. నేను 2004 నుంచి జనవరి 17 వచ్చాను. నేను మేలో ఎలక్షన్స్ జరిగినాయి 2004లో. పులివెందులకు వచ్చాను. నన్ను పులివెందులకు వేయడమే ఎందుకంటే 2009 ఎలక్షన్స్ 1999 ఎలక్షన్స్లో ఐ వాజ్ ఎస్ఐ తాడిపత్రి రూరల్. ఓకే. అప్పుడు ఇన్స్పెక్టర్స్ కొంచెం ఇల్ హెల్త్ వాళ్ళు ఉంటే నేను టి నరసింగరావు అని ఎస్ఐలో ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యాడు కదా తెలంగాణలో. చాలా రోజులు ఎక్స్టెన్షన్. వెరీ ఎమినెంట్ ఆఫీసర్. ఆయన డిఎస్పీ ఉండే. మేమిద్దరం కలిసి 99లో తాడిపత్రి హిస్టరీలో ఫస్ట్ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేశాం. అంటే చిన్న ఇన్సిడెంట్ కానీ రీపోలింగ్ కానీ జరగలే. మామూలు అక్కడ చేతులు నరకడం, మంచులు నరకడం, బాంబులు వేయడం అప్పుడు ఆ 99 ఎలక్షన్స్లో అరాధ చేసాం. కాబట్టి 2004 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పంపించారు వాళ్ళు. ఏం లేదండి, రాజశేఖర్ రిగ్గింగ్ చేసి గెలుస్తూ ఉన్నాడు, రిగ్గింగ్ ఆపగలిగితే మనం గెలుస్తాం ఇక్కడ అని. అప్పుడు ఆయన పాదయాత్ర అంతా అయిపోయింది, బాగా ప్రెజర్ ఉంది. అప్పుడు ఈ నరసింగరావు సార్ వచ్చేసి అడిషనల్ ఎస్పీ కడప. సజ్జనార్, ఇప్పుడు మన సజ్జనార్ సార్, ఆయన మాకు ఎస్పీ కడప, ఇప్పుడున్న ఇక్కడ సిటీ కమిషనర్. ఓకే. అప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు నా పేరు
రిగ్గింగ్ ఆపాలంటే వాడు ఒకడు ఉన్నాడు 99లో నా దగ్గర పనిచేశారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ అయిపోయి విఆర్లో ఉన్నాడు. నేను అనంతపూర్ విఆర్కి వచ్చాను చిత్తూరు నుంచి ఎలక్షన్ పోస్టింగ్ కోసం అని అప్పుడు వేశారు. తర్వాత నేను 2008 వరకు ఉన్నా. 2000 జనవరి 15 నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు నేను ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేశా. మీరు ఈసారి రిగ్గింగ్ అనేది ఉండదు, ఇతరత్వం ఉండదు, మీరు వస్తే ఓటు వేసుకోవచ్చు లేకపోతే లేదని. అంటే అంత భయోత్పాతము, అంత పర్సనల్ ఇంటరాక్ట్ చేసి మీ ఒక్కరితోనే సాధ్యపడింది అది. అంత మనం అంటే లీడర్ కదా, నేను నోడల్ ఆఫీసర్, నా పక్కన ఉన్న ఎస్ఐలు అంత స్టాఫ్ అంతా కోఆపరేట్ చేస్తారు. లీడర్ ఎలా పోతుంటే అలా పోతుంటారు, నిద్రపోతే నిద్రపోతారు, యాక్టివ్ ఉంటే యాక్టివ్. ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ చేసాం ఆ సంవత్సరం కూడా, రిగ్గింగ్ ఫ్రీ. అయితే అప్పుడు వాళ్ళకు 10,000 కూడా ఎక్కువ పర్సెంటేజ్ పెంచాం. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 10,000 15,000 ఎక్కువ పోలైనాయి అప్పుడు. ఆ దెబ్బతో వాళ్ళకు యాక్చువల్గా అప్పుడు వే ఉండింది రాజశేఖర్ది. ఎప్పుడు వచ్చే వాళ్ళు ఎలా ఎలక్షన్ చేస్తున్నారో తెలియదు. ఆ ఎలక్షన్స్ కన్నా 10,000 పైన మెజార్టీ వచ్చింది ఒక్కోరికి. వివేకానంద రెడ్డికి 42 అయితే ఈయనకు 40 అట్లా ఏదో వచ్చింది. తర్వాత కూడా నన్ను అట్లే కంటిన్యూ చేశారు. సేమ్ అక్కడే అంత డీజీ కార్డ్ నుండి అంత ఎస్పీలు అంతా మారిపోయినారు. కానీ మొత్తం పోలీసు వాళ్ళంతా మారిపోయినారు. తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వస్తే నన్ను ఒక్కరిని పెట్టుకున్నారు. ఆ రీజన్ ఏమంటే తర్వాత మనకు ఆయన వేరే నేను అనంతపురం పోవాలని చాలా ట్రై చేశాను. ఎందుకంటే నా ఫ్యామిలీ అనంతపురంలో ఉండింది. వివేకానంద రెడ్డి కూడా చాలా మాటలు పోయాడు నా తరఫున. సార్ కొంచెం అయిపోయింది, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది అంటే ఆయన ఒకటే చెప్పేవాడు, వివేకం ఇప్పుడు మనం ప్రతిపక్షంలో లేము, సీఎం మనం ఒక గట్టి పోలీస్ ఆఫీసర్ అలా లేకుంటే మన వాళ్ళు ఎలా ఏ చిన్న తప్పు చేసినా కానీ అప్పుడు సాక్షి లేదు పేపరు. ఈనాడలో రోజు సగం ఫస్ట్ పేజీలో హాఫ్ పేజీ మనదే ఉంటుంది, పులివెందలది. అతను చాలా గట్టిగా తీస్తున్నాడు, ఎవరి మాట వినకుండా, మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెద్దగా లేకుండా తీస్తున్నాడు, నేను గమనిస్తున్నా. అతన్నే కంటిన్యూ చేస్తామని నాకు 4.5 years కంటిన్యూ చేశారు. తర్వాత కూడా నేను చాలా గొడవ చేసి పోయిన అనంతపూర్కి. అంటే అదే నేను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు నా మీద. అంటే నేను చెప్పేది ఏమంటే సీఎం రాజశేఖరుడు ఉన్నా కానీ నన్ను ఏం పెద్ద ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఏ కేసులో కూడా వాళ్ళు నాకు ఫోన్ కూడా చేయలేదు. నేను చట్ట ప్రకారం చేశాను. ఇప్పుడు కూడా పులివెందల పోలీసులో ఒక ఇన్స్పెక్టర్ కలిస్తే రాజేశ్వర రెడ్డి ముందు, రాజేశ్వర రెడ్డి తర్వాతనే ఉంటుంది. కానీ సార్ ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా కూడా సీనియర్స్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. సీనియర్స్ ప్రెజర్ అప్పుడు లేదండి. ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణ చెప్తాం. మేము ఎప్పుడో మీరు వస్తారు ఫ్రెండ్, ఏదో యాక్సిడెంట్ వస్తుంది, ఏదో లైసెన్స్ లేని డ్రైవర్ ఉంటాడు, అట్లా అంటే కింది లెవెల్లో మారుస్తూ ఉంటారు. చిన్న హెల్ప్, లేకపోతే మీకు ఇన్సూరెన్స్ రావాలనో ఏదో కొంచెం మానవత్వంతో ఏదో చేస్తారు. అది చేస్తే కూడా ఎస్పీలకు తెలిస్తే ఏదో సస్పెండ్ చేస్తారో, ఏదో ఛార్జ్ మేము ఇస్తారో అంటే. లేకపోతే ఒక ఫాల్స్ కేసు కడితేను ఓ 307 వేయాలంటే ఎస్పీ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అప్పుడు అట్లా అంటే మిస్యూజ్ అయిపోతాయని. అంటే ఛాలెంజింగ్ కేసెస్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసింది డెఫినెట్గా బాధ అనిపిస్తుంది ఒకవైపు, ఇంకోవైపు న్యాయం చేశాను, ఇప్పుడు ఒకవైపు న్యాయం జరగాలంటే ఇంకొక వైపు అన్యాయం జరగాల్సిందే, తప్పదు. అలా అనిపిస్తుంది. ఈ పోలీసు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు 100 మంది అనుకోండి, సెన్సస్ తీసి 100 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యతిరేకిస్తున్నారు కదా. ఆ 100 మందిని మనం విచారణ చేస్తే ఒక కనీసం 5 మంది కన్నా ఎక్కువ మంది ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిండారు, పోలీస్ చేతిలో సఫర్ అయ్యిండారు. ఒక 5 మంది మాత్రమే వచ్చి వాళ్ళు ఏదో అన్యాయం జరిగింది అనుకుంటారు. దానివల్ల 100 మందికి స్ప్రెడ్ అయిపోయి పోలీసు బ్యాడ్ అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు వివేకానంద రెడ్డి గారు ఏరు కోరి నువ్వు ఇక్కడ ఉండాలి, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు, అందరూ. సో నువ్వు ఉంటేనే ఇక్కడ అరాచకాలు తక్కువ అవుతాయి, సో గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి మిమ్మల్ని కంటిన్యూ చేసుకున్నారు కదా. బట్ ఇదే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మీరు రీసెంట్గా మాట్లాడుతున్న మాటలు నేను కొన్ని విన్నాను. వినే అసలు ఏంటి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది తెలియాలి. ఎందుకంటే ప్రపంచానికి డెఫినెట్గా ఈ కేసు అనేది జరిగి 7 సంవత్సరాలు పైన అయినప్పటికి కూడా, అంటే సిబిఐ చేతిలో ఉంది, కీలక ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ మిస్టరీ కేసు చెప్పాలంటే. మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే మీ విశ్లేషణ అనేది అంటే మీరు కల్పించుకున్న ఒక కథ అంటారా, లేకపోతే పక్కన వాళ్ళ కల్పించిన కథకి మీరు డైరెక్షన్ చేస్తున్నారా? నేను ఎవరు కల్పించిన కథ కాదు, ఇవి సిబిఐ ఛార్జ్ షీట్లు అండి. సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లు. నేను ఇంతవరకు మీరు విన్న ఏ మాట కూడా ఈ ఛార్జ్ షీట్ని దాటి రాలేదు. ఏదన్నా ఉంటే నా పర్సనల్ ఇది ఎక్స్పీరియన్స్ అండి అక్కడ అని చెప్తాను, కానీ ఏం మాట్లాడినా దీంట్లో ఉండేది కేవలం సిబిఐ ఛార్జ్ షీట్లోనే సవాల కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. దీనికి ఎందుకు అలా జరిగిందంటే, మీకు కేస్ స్టడీయా? నాకే స్టడీ కదా, అవి సిబిఐ ఛార్జ్ షీట్లు. దాన్ని నేను లైన్ చదివి ఎన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయని నేను
నేను నోట్ చేయడం కాదు, ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ క్యాడర్ నోట్ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత మీరు దీని మీద ఇంత ఫోకస్ చేశారు? రిటైర్డ్ వివేకానంద రెడ్డి గారు నాకు ఆత్మబంధువు ఉన్నట్లండి బాబు. ఆయన నేను 2004లో నేను అక్కడికి పోయినప్పుడు ఆయన ఎంపీ ఆయన సిట్టింగ్ ఎంపీ. ఆ రోజు నుంచి తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా సీఎం తమ్ముడైనా ప్రతిపక్ష నాయకులు తమ్ముడైనా ఎప్పుడే కానీ ఆయన ఫోన్ వస్తే ఎంపీ కడప, ఇప్పుడు కూడా ఎంపీ కడప ఉంటుంది ఆయన నంబర్ అట్లే ఉంది, నేను తీయలేదు. ఎంపీ కడప నుంచి ఫోన్ వస్తే మనం నమస్కారం అని పెట్టేస్తాం కదా వెంటనే ఎత్తి. అంతకన్నా ముందే ఆయన సార్ నమస్కారం సార్ నేను వివేకం మాట్లాడుతున్నాని, అంత వినయం అసలు ఆయనకు, గర్వం కానీ ఇది కానీ ఏం లేదు అసలు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఇంటర్ఫియర్ అయితే తప్ప ఆయనకి ఏమీ ఆశ్చర్యం కానీ ఏముండదు. అత్యంత ఉత్తమమైన వ్యక్తి. ఆయనకు వ్యక్తిగతంగా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, అది చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి చర్చకు వచ్చింది, ఆయన చనిపోయిన తర్వాత చర్చ లేదు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా కథలు ఉన్నాయి, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే ఎవరెవరితో రాసలీలలు చేస్తున్నారని వీడియోలతో సహా వచ్చాయి. పాప ఆయనకు వీడియోలు కూడా ఏం రాలే. ఓకే, ఆ వీక్నెస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన నాకు చాలా బెస్ట్ మ్యాన్, ఆయన బెస్ట్ పొలిటీషియన్. నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే పని 4.5 సంవత్సరం ఉంటే కూడా ఒక్క కేసులో కూడా నువ్వు తప్పు చేయమని నాకు ఆయన ఈరోజు పొలిటీషియన్స్ మాదిరి ఆయన చెప్పలే నాకు. ఓకే, ఎవరైనా సార్ సిఐ గారు కొట్టినారంటే మరి సిఐ కొట్టినాడంటే ఊకెందుకు కొట్టింటలే అని ఏదో వాళ్ళ ఎదురుగా కంటి తుడుపుకు ఫోన్ చేసేవాళ్ళు తప్పిస్తే. థర్డ్ డిగ్రీ చేస్తారా మీరు? థర్డ్ డిగ్రీ చేస్తారా? కెమెరాల ముందు ఒప్పుకోమంటే ఎలా మీరు థర్డ్ డిగ్రీ చేస్తారని చెప్పారు కదా, కొట్టాను అంటే మరి అదే కొట్టారని వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది ఉంటాయి. అలాంటి మనిషి చనిపోతే నిజంగానే హృదయం బాధ ఉంటుంది కదా. ఓకే, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చూస్తే ఫాలో అవుతున్నాం. నేను దీంట్లోకి ఏమంటారు కాలేదు. సిబిఐకి ఇచ్చే ముందు నా స్నేహితులే ఉన్నారు ఆడ, ఐఓలు. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం, ఎప్పుడైనా పులివెందులకు పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాం. సరే రొటీన్గా పోతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఎర్రగంగిరెడ్డి దీంట్లో ఉన్నాడంటేనే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎర్రగంగిరెడ్డి అంటే వివేకానంద రెడ్డి ఆత్మ. వివేకానంద రెడ్డికి ఒక ఆత్మ 24 hours ఉంటాడు. మొత్తం ఆయన ఫ్యామిలీ మెంబర్స్, భార్య పిల్లలు వివేకానంద రెడ్డితో గడిపిన సమయం కన్నా ఎర్రగంగిరెడ్డితో గడిపిన సమయమే ఎక్కువ. ఆయన ఎప్పుడు 24 hours రాత్రి నిద్రపోయేటప్పుడు తప్పిస్తే ఎక్కడ బయటకు పోతే ఇద్దరు కలిసి నిద్రపోతారు, ఒకేసారి ఉంటారు. పులివెందులు ఉంటేనే ఆయన ఇంట్లో ఆయన వండుకుంటాడు, ఈయన ఇంట్లో వండుకుంటాడు. లేకపోతే ఎనీ టైం ఆయన వారానికి 1 రోజు 2 రోజులు హైదరాబాద్కి వస్తాడు. ఆ టైంలో తప్పిస్తే ఆ టైం కూడా ఫాలో అవుతాడు, ఏ లాడ్జిలో ఉంటాడు. అంత నమ్మకంగా ఉన్నవాడు ఆయన ఎందుకు చంపుతాడు? పైగా వాళ్ళ మధ్యన ఎప్పుడు డిస్ప్యూట్ వచ్చే అవకాశమే లేదు. ప్రాపర్టీస్ ఏ ఉన్నాయి. ఆయనకు భార్య పిల్లలు లేరండి, అవివాహితుడు ఆయన ఎర్రగంగిరెడ్డి. ఆయన లక్ష్యము, ఆయన మోటో ఈయనకు సేవ చేసుకుంటున్నాడమే. అసలు సంపాదించిన అవసరం ఏముంది? ఎవడికి పెడతాడు సంపాదించేసి ఎర్రగంగిరెడ్డి? అట్లేం లేదు, ఆయనకు సఫిషియెంట్గా బతకనీకి అన్నీ ఉంది. ఆయన ఎందుకు చంపుతాడు అనేది నాకు అనుమానం ఉండింది. దానికోసం నేను తోడానండి. మొత్తం ఒక్కోటి తోడుకుంటూ వచ్చి ఈ ముద్దాయిలకి ఇచ్చినట్టుంది. ఫస్ట్ ముద్దాయిలకి ఇచ్చారు, ఎర్రగంగిరెడ్డి సార్ అందరికి ఇచ్చారు. A1 ముద్దాయి ఆయన ఎర్రగంగిరెడ్డి కదా. వాళ్ళ అడ్వకేట్ నుండి ఇవన్నీ తీసుకొని నేను స్టడీ చేయడం జరిగింది. కానీ ఒకటిసారి ఇప్పుడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిన్న పిల్లోడిని అడిగినా కానీ ఆ కేస్ స్టడీ గురించి మొత్తం చెప్తారు క్లియర్గా. ఎందుకంటే ఒక 2-3 years దాని గురించి అందరూ చెప్తారు. సరే, పొద్దున్నే ఆయన్ని అంటే నరికేశారు, అందరికి తెలిసిందే. సో నరికేసిన తర్వాత బ్లడ్ అంతా క్లీన్ చేశారు, హార్ట్ అటాక్ అని చెప్పేసి టీవీలలో న్యూస్ ఛానల్స్లలో వస్తుంది. అది ఓకే. దాని తర్వాత ఇమ్మీడియట్గా కాదు, ఇది ఒక హత్య, అతి దారుణంగా నరికి చంపేశారు అతన్ని. అంటే కొడితే నరికితే హెడ్ లో బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసి దారుణంగా తల టార్గెట్ చేశారు. ఆ సీక్వెన్స్ అంతా నేను చెప్తాను, అది తర్వాత తెలిసింది. ఏం జరిగింది ఆ సీక్వెన్స్ నేను చెప్తాను, లైన్ చెప్తా, ఇబ్బంది ఏం లేదు. అందరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎవరు పిల్లోండి అనేది తెలుస్తుంది. ఎక్కడుంటే మాట్లాడుతున్నారు, పేపర్లలో చదివే చెప్తున్నారు. పేపర్, న్యూస్ పేపరు, మీడియా ట్రయల్. అది జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కాబట్టి హైలైట్. మీడియా ట్రయల్ వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేకి ఇది బాబాయ్ ఈ గొడ్డలి, అదే కదా, అంతే. అబ్బాయి గొడ్డలి బాబాయ్ అని సినిమాలు కూడా వచ్చినాయి, యూట్యూబ్ చాలా ఘోరంగా వచ్చాయి వాళ్ళు. ఇవన్నీ ఎలా వచ్చాయి? కానీ యాక్చువల్గా జరిగింది ఏది, ఎవరు మాట్లాడాలా కరెక్ట్గా అదే జరిగిందని. ఫస్ట్ నుంచి లాస్ట్ డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్కు షిఫ్ట్ చేసేంత వరకు ఎవరు ఉన్నారు అక్కడ? ఎంవి మూలింటి వెంకటకృష్ణారెడ్డి అని 38 సంవత్సరాల పాటు ఆయనకు జీతం లేని పిఏ వివేకానంద రెడ్డి గారికి. ఆయన మాట్లాడాలి, ఆయన ఫోను డీటెయిల్స్ ఉన్నాయి.
అది వరుస క్రమం జరిగింది వేరే, వీళ్ళు పోర్ట్రేట్ చేసింది మన ప్రజెంట్ చేస్తున్నది వేరే. యాక్చువల్గా ఏమైంది, ఈయన కృష్ణారెడ్డి పొద్దున్నే సార్ అలవాటు, ఈయన అలవాటే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అలవాటైనా, వివేకానంద రెడ్డి అలవాటైనా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలవాటైనా, ఇప్పుడున్న ఎంపీ అవినాష్ రెడ్డి అలవాటైనా వీళ్ళు 4:30కి లేచిపోతారండి. లేచి 5:30కి అంతా రెడీ అయిపోయి 6కు వాళ్ళని కలిసిన వాళ్ళకి రెడీగా ఉంటారు, కలిసనీకి వచ్చిన వాళ్ళకు ఆడియన్స్ ఇచ్చేకి రెడీగా ఉంటారు. ఈయన కూడా 4:30కి లేచిపోతాడు రోజు, లేట్ అయినా ఎంత లేట్ అయినా వివేకానంద లేచిపోయి గడ్డం చేసుకొని తయారవుతూ ఉంటాడు. అక్కడ పందింటి రాజశేఖర్ అని చనిపోయినప్పుడు ఒక అటెండర్ని పెట్టినారు వాళ్ళు. ఈయన వ్యవసాయము అవి చూసుకుంటుంటాడు, ఆ లేబర్ని అదంతా మానిటర్ చేస్తుంటాడు అబ్బాయి. అతను తెల్లవారుదాంలో లేచి వచ్చేసి ఈయనకి టీ చేసిస్తాడు. టీ తాగడము సిగరెట్ తాగడం అనేది ఈయనకి ఇంకా అడిక్ట్ అయిపోయినాడు మనిషి. పొద్దున్నే టీ చేసినాక టీ తాగి గడ్డం చేసుకుంటుంటే ఈయన కృష్ణారెడ్డి కూడా 4:30కి లేస్తాడు. లేచి ఈ వాకింగ్ పోతాడు. వెంకటేశ్వర టెంపుల్ అనే ఒక సెంటర్ ఉంటుంది అక్కడ వీళ్ళింటికి దగ్గర. మోటార్ సైకిల్ అక్కడ పోయి ఫ్రెండ్స్తో వాకింగ్ చేసి వచ్చేసి 5:30కి అంతా ఒక ఆంధ్రజ్యోతి పేపర్ అక్కడ అమ్ముతారు, ఆ పేపర్ కొనుక్కొని నేరుగా 5:30కి అంతా వివేకానంద రెడ్డి ఇంటికి వస్తాడు. వచ్చి సార్ లేచింటాడు, ఆయనతో మాట్లాడి ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు అన్నీ తీసుకుంటాడు. తర్వాత 8-8:30 వరకు అక్కడ ఉండి సార్తో తర్వాత ఇంటికి వెళ్ళి తయారైపోయి లయోలా కాలేజీలో లైబ్రరీని ఆయన ఆ ఉద్యోగానికి పోతాడు. లయోలా కాలేజ్ అనేది ముందు రాజారెడ్డి గారు స్థాపించిన ఎయిడెడ్ కాలేజీ, దాన్ని మెయింటైన్ చేయలేక లయోలా వాళ్ళకి ఇచ్చారు. మెయింటైన్ చేయనీకనో లేకపోతే ఇంకా బాగా చేయాలను లయోలా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు అది లయోలా ఇన్స్టిట్యూట్కి. ఆ రోజు కూడా పోయాడు 5:55 ఆ ప్రాంతంలో పోతే లైట్ ఎలగలేదంటే హాల్లో నిద్రపోతున్నాడని అర్థం. వెయిట్ చేశాడు, వెయిట్ చేసి 5:50 ఆ ప్రాంతంలో 58 ఆ ప్రాంతంలో సౌభాగ్యం హైదరాబాద్లో ఉంటుంది ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అమ్మ ఇంకా సార్ నిద్రపోతున్నాడు, లేపమంటారా, మీరు ఏమైనా ఫోన్ చేసి లేపుతారా అని అడిగింది. ఆమె కృష్ణారెడ్డి సారు రాత్రి ఏమైనా లేట్గా ఏమైనా వచ్చాడేమో, నిద్రపోని ఇంకా కొంతసేపు అని చెప్తుంది. సరేనా ఆయన స్ట్రీట్ లైట్ కింద అప్పుడేమో రంగన్నేమో వరండాలో గాఢ నిద్రలో ఉంటాడు. మెట్లెక్కితేనే వరండాలే మెయిన్ గేట్ వస్తుంది, మెయిన్ డోర్ వస్తుంది, తూర్పు వాకిలేది. గాఢ నిద్రలో ఉంటాడు, చూస్తాడు ఈయన స్ట్రీట్ లైట్ కింద వికెట్ గేట్ దగ్గర స్ట్రీట్ లైట్ కింద పేపర్ చదువుకుంటే నిలబడి తలుపులు పగలకొట్టి ఉన్నాయి కదా ఆరోపణ. అది నార్త్ వైపు కదా, అంటే వెనక వైపు నార్త్ వైపు. ఓకే, నార్త్ వైపు ఓపెన్ ప్లేస్ ఎక్కుండి పార్క్ అంతా పెట్టుకున్నా, అంటే లాన్ అంటే పార్క్ అంటారు, లాన్ గిని పెట్టుకున్నాడు. ఆ సైడ్ పోరు కదా రోజు ఇక్కడ ఉంటే కదా పోయేది. మెయిన్ డోర్ దగ్గర, మెయిన్ డోర్ ముందర రంగానే నిద్రపోతున్నాడు. ఆయన మాట చెప్పిన తర్వాత సరే పేపర్ చదువుకుంటున్నాడు. అక్కడ 6:05, 6:10 ఆ ప్రాంతంలో ఆ ఇంట్లో వంట మనిషి ఎద్దులో లక్ష్మి ఆమె పేరు, ఆమె భర్తకు ఆ మధ్య కాలంలోనే పారాలిసిస్ వచ్చింది. లేదంటే ఆమె కూడా 5:45, 6 లోపల వచ్చేసి టీ పెట్టి ఇచ్చేది ఆమె ఇంతకుముందు. ఓకే, భర్తని అంతా రెడీ చేసేసి ఆయనకి ఏర్పాట్లు చేసి రావాలి. ఆమె వచ్చేటప్పటికి లేట్ అయిందని కొడుకు ఎద్దుల ప్రకాష్ అనే అబ్బాయితో స్కూటీలో వచ్చేస్తుంది. ఆమె వచ్చేసి ఈయన పేపర్ చదువుతుంటే సార్ ఇంకేం సార్ నిద్ర లేవలేదా ఇంకా అని అడుగుతుంది ఆమె కూడా. ఆమె లక్ష్మి అవుమ్మా సార్ ఇంకా నిద్రపోతున్నాడు, మనం లేకపోతే తిట్టేస్తాడేమో, లేపైపోని తలుపు తడితే అది ఓపెన్ కాదు, అది మెయిన్ డోర్. అప్పుడు ఎప్పుడైనా అట్లా నిద్రపోతుంటే లేపే పద్ధతి ఏమంటే సదరన్ సైడ్కి పోతే బెడ్రూమ్ ఉంటుంది కింద, బెడ్రూమ్ కిటికీలు అంటే బాత్రూమ్ ఉంటుంది సదరన్ సైడ్. బెడ్రూమ్లో ఉంటే ఆ బాత్రూమ్ని శబ్దం చేస్తే కిటికీలో ఏదన్నా కట్టెతో కొట్టడం అది చేస్తే ఆయన లేచి వచ్చి తలుపు తెరుస్తాడు. ఆ విధంగా నువ్వు పోయి లేపోమంటే ఆమె పోతుంది, పోయి చాలా శబ్దం చేస్తుంది, లేడు. ఆమె 1 or 2 minutes ట్రై చేసి వచ్చేసి సార్ లేవలేదు సార్ అంటే, అరే ఎందుకు లేదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే రంగాన లేస్తాడు. రంగాన లేచి పరుపు అంతా బెడ్డింగ్ని అంతా చుట్టేసుకొని, మామూలు కింద వేసుకుంటారు కదా, చుట్టి అదే సదరన్ వైపే కిచెన్ ఉంటుంది ఆగ్నేయ మూలలో. కిచెన్కి ఈ సౌత్ వైపు చిన్న వాకిలు ఉంటుంది అవుట్డోర్. ఆ వాకిలి పక్కన చిన్న గూడు ఉంటే గూట్లో పెట్టుకుంటాడు ఆయన బెడ్డింగ్ అంతా. ఆయన అది పెట్టుకుంటుంటే ఈయన కృష్ణారెడ్డి పోయి దాన్ని ఈయన ట్రై చేస్తాడు సార్ 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 అని 2-3 నిమిషాలు ట్రై చేసి వస్తే లేస్తే వీటికి ఇద్దరు ఆయన కూడా వచ్చేసి హాల్లోకి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసి లక్ష్మీదేవి ఇంకా సార్ లేదు నేను కూడా ట్రై చేస్తేనే అనుకుంటుంటేనే ఇతను రంగన్న ఇలా ఎదుటనే పార్క్ వైపు డోర్ వైపు పోతాడు. పోయి అవి ఆల్రెడీ తెరిచి ఉన్నాయి కదా కొద్దిగా, ఇట్లా ఆయన ఏదో మరి ఓపెన్ చేయాలనుకున్నాడు, ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది, లోపలికి వెళ్ళిపోయినాడు.
లోపలికి వెళ్ళిపోయి కొన్ని ఒక ఈ లోపలికి పోయి వెనక్కి వచ్చేసి సారు పడిపోయినాడు అని ఆ లాన్లో కింద పడిపోయినానని రంగన్న స్టేట్మెంట్. అప్పుడు వీళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఎవరు? ఎంవి కృష్ణారెడ్డి, ప్రకాష్, ఎద్దుల ప్రకాష్. పోతే హాల్లో లైట్ లేవు, బెడ్రూమ్లో లైట్ ఉంది, ఏసీ ఆన్లో ఉంది. లోపలికి చూస్తే మంచం కింది బాగానంటే బాత్రూమ్కి పోయే రూట్లో అంత బ్లడ్ అంతా ఉందాడ. వాళ్ళు ఆ బ్లడ్ని తప్పించుకొని ఆ లోపలికి ఎంటర్ అయ్యి మనిషికి ఆనరాలే కదా, బాత్రూంలోకి పోతే బాత్రూంలో మీరు ఆ ఫోటోలు చూసింటారు, ఎల్లెలకలగా ఇలా పడిపోయి ఉన్నాడు. పక్కన టాయిలెట్ కమోడ్ ఉంది, కమోడ్ అంతా రక్తమే పడింది, అదంతా కూడా రక్తం అంతా కారిపోయింది. ఈయన నాడి పట్టుకొని చూశాడు, మనిషి చనిపోయినాడు. వెంటనే ఏడుస్తా రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశాడు. ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చేసి 6:15కి, 6:15 సెకండ్ల 15 నిమిషాల 32 సెకండ్లకు నరేడి రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశాడు. చేసి రాజా అని పిలుస్తాడు. రాజా, మన బావ మనకు లేడు, ఇట్లా బాత్రూంలో పడి చనిపోయాడు, తల మీద ఇంత రక్తం గడ్డగట్టి ఉబ్బినట్లు ఉంది అని చెప్తాడు. చెప్తేనే అది వింటేనే అది ఓన్లీ 47 సెకండ్స్, అంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్పినంత కొంచెం 47 సెకండ్స్ కాలేదు. దానికి ఆయన అలానా, అట్లా జరిగిందా అని ఫోన్ కట్ అయిపోతుంది. ఈ న్యూస్ తెలిస్తేనే సునీత ఆమె భార్యకి చెప్పుకుంటాడు. ఇక్కడ వీళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి, ఇవి ఏదైనా కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం చెప్తున్నాను. న్యూస్ తెలిస్తేనే ఆయన భార్యకు సునీతకు ఇంటిమేట్ చేస్తాడు, ఇట్లా మా బావ బాత్రూంలో పడి చనిపోయినాడంట అని మాట్లాడుతుంటారు. వాళ్ళ అమ్మగారు అక్కడే ఉంటారు కాబట్టి ఆమెకు షాకింగ్ న్యూస్ కదా, తెలియకూడదని కొంచెం దూరంలో పోయి మాట్లాడుతుంటారు, గుసగుస మాట్లాడుతుంటారు. ఈ నరెడ్డి రాజశేఖర రెడ్డికి చేస్తేనే నెక్స్ట్ వచ్చేసి శివప్రకాష్ రెడ్డికి చేశాడు. ఆయన పెద్ద బావ మరిది, ఆయన ఊర్లో మంచి కాంట్రాక్టర్, ఆ వ్యవహారాలన్నీ ఆయన చూస్తుంటాడు. కృష్ణారెడ్డి, నరెడ్డి ప్రకాష్ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి ఆయనకు ఫోన్ చేసి చెప్తాడు. ఫోన్ చేయాలంటే రెండు ఆయనకు చేసిన ఎత్తరు, ఆయన నెక్స్ట్ ఆయన శివప్రకాష్ రెడ్డి భార్యకు ఫోన్ చేస్తాడు, ఆమె ఎత్తదు. రెండు మిస్డ్ కాల్ చూసుకొని 6:18:26 నరెడ్డి ప్రకాష్ రెడ్డి తన భార్య ఫోన్ నుంచి ఈయనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఏం జరిగిందంటే, అనా బావలేడు, బావ చనిపోయినాడని ఏడుస్తూనే ఉండాలి ఆయన అని చెప్తే దాదాపు 78 సెకండ్ల కాలది, ఈ విధంగా ఉంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఆయనకు ఫోన్ చేసి వెంటనే వాళ్ళు బయటకు వస్తారు, అంటే బాత్రూమ్ ఏరియా నుంచి ఇట్లా బయటకు వచ్చి చూసి ఆ బెడ్రూమ్లో చూసినప్పుడు ఆయన ఫోన్ ఏమో పక్కన చిన్న సోఫా ఉంటుంది, ఆ సోఫాలో ఉంటుంది మన వివేకానంద రెడ్డి గారి ఫోన్. దాన్ని అది అప్పుడే ఫోన్ వస్తుంటుంది దాంట్లో. అట్లా ఫోన్ వస్తున్నందుకే అంటే సౌండ్ లేకుండా పెట్టింటాడు, ఏమంటారు వైబ్రేషన్ మోడ్లో. అప్పుడు రవికుమార్ రెడ్డి అని వేంపల్లి ఆయన ఫోన్ చేస్తుంటాడు, తీసి ఆ కాల్ కట్ చేసి లోపల పెట్టుకుంటాడు. లాస్ట్ కాల్ అవుతుందో కూడా చూడలేదు, అంతేనా? చూడలేదు. లాస్ట్ కాల్ అదే బిసుడు కాల్ అది. సిబిఐలు చేశారు, సిట్ 1 వాళ్ళు చేశారు, సిబిఐ కాదు సిట్ 1 వాళ్ళే అన్ని చేశారు. తర్వాత రక్తం ఆ చివరి ఎడ్జ్లో ఓ చిన్న పేపరు ఇలా పడి ఉంటుంది. ఆ పేపరు ఏందని పోయి తీసుకొని చూస్తే ఒక సైడ్ ఏమో నరెడ్డి సునీత గారి మ్యారేజ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అది, రెండవ వైపున ఈయన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. మా డ్రైవరు డ్యూటీకి త్వరగా రమ్మానని చెప్పి కోపంతో నన్ను సచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడ్డాను, డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దు అని రాసి, మళ్ళీ ఈ కార్నర్లో ఆయన ఉద్దేశం ఏదో తెలియదు, డ్రైవర్ని వదిలిపెట్టొద్దు అని రాసి వివేకానంద రెడ్డి అని రాశాడు. ఈయన హ్యాండ్ రైటింగే. ఇది చదువుతుంటేనే 6:19:50 అంటే ఆ పేపర్ చదువుతుంటేనే ఈమె తమ్ముడు కూతురు, అంటే అల్లుడు అవుతాడు తమ్ముడు అవుతాడు ఆమెకి. వాళ్ళు ఏదో గుసగుస మాట్లాడుతున్నారు, ఈమెకేం అర్థం కావడం లేదు సౌభాగ్యమ్మకి. ఇక్కడ ఆమె వెంటనే కృష్ణారెడ్డికి ఫోన్ చేసింది, ఎందుకంటే కృష్ణారెడ్డి నిద్రపోతున్నాడు లేపల్లా వద్దా అని అడిగిన వ్యవహారం ఉంది కదా. ఆమెకు డౌట్ వచ్చి ఆమెకు ఫోన్ చేస్తుంది. చేస్తే అమ్మనే అంటాడు. అమ్మ సార్ మనకు లేడు ఇంకా అని ఏడ్చుకుంటా రాజాకు ఫోన్ ఇవ్వమంటాడు, ఎందుకంటే లెటర్ దొరికింది కదా. రాజాకు ఫోన్ ఇస్తే రాజాకి ఇస్తే ఆమె లెటర్ ఇట్లా ఒకటి పడింది, దీంట్లోనే ఈ విధంగా రాశాడని చదివి వినిపిస్తాడు. చదివి వినిపిస్తే వెంటనే ఆయన ఏం చెప్తాడంటే,
ఆ లెటర్ చాలా ఇంపార్టెంట్, అది ఎవరి కనబడకుండా ఎక్కడైనా భద్రంగా దాచిపెట్టు, నేను వచ్చేంత వరకు ఉంటాను. అరే పోలీసు వాళ్ళకి తెలియకపోతే కష్టం కదా రాజా అంటే, నేను చూసుకుంటావని నేను అసలు అదేం ఇంపార్టెంట్ సార్, డ్రైవర్ తొందరగా రమ్మన్నానని చెప్పి డ్రైవర్ నన్ను కొట్టాడు అనేది, అసలు ఆ లెటర్ ఎంత ఇంపార్టెంట్ ఏం దాచిపెట్టానికి అసలుకి? దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది దాన్ని? ఆ. చెప్పండి అదే అసలు మీకేమో ఏముంది అక్కడ? ఆ? ఆస్తులకు మీకు వచ్చిన సంబంధించింది అనుమానం కాదు. మీకు వచ్చిన అనుమానం సిట్టు ఉన్నోళ్ళకి రాలేదు, ఆస్తులకు సంబంధించింది కాదు, సిట్టు వీలునామా కాదు. ఇలా ఇంపార్టెంట్ అంటే సిట్టు ఉన్నోళ్ళకి రాలేదు, సిబిఐలోకి రాలేదు. సిబిఐలకి సిట్టు టూ వాళ్ళకి ఎలా రాదులే, అంతంలో గవర్నమెంట్ మారింది, ఆయనకు అప్పుడు సీఎంకి సో ఇప్పుడు ఆ లెటర్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంతం బ్రదర్ ఏం అవుతాడు కాబట్టి ఇతనికి వాళ్ళ సిట్టు వాళ్ళకి అనుమానం రాకపోవచ్చు, సిట్టు ఉన్న వాళ్ళకి రావాలా, సిబిఐలకు రావాలా. సరే ఓకే, దాచిపెట్టారు, దాచిపెట్టామని చెప్పాడు ఆయన. అయిపోయింది. వెంటనే ఏం చేస్తాడు ఆయన, ఎద్దుల ప్రకాష్ ఉన్నాడు కదా, ఆయన తెచ్చుకున్న ఆంధ్రజ్యోతి పేపర్లోనే దాన్ని పెట్టి, ప్రకాష్ ఇది నీ బండ్లో దాచిపెట్టుకోమంటే వాడు భయపడతాడా, నా బండ్లో వద్దు, అది మా బావది వద్దు అంటే, పోలీసు వాళ్ళ వ్యవహారం కదా, అట్లయితే నా బండి తీసుకోను అని కీ ఇచ్చేసి మా ఇంట్లో ఇచ్చిరా అని చెప్తాడు. వెంటనే ఎద్దుల ప్రకాష్ దాన్ని తీసుకొని పోతాడు. తర్వాత కానీ ట్విస్ట్ ఏంటంటే అది హార్ట్ అటాక్ తో చనిపోయిందని చెప్పడం ఏంటి? అది ఇంకా వస్తుంది అసలు. అది రకరకాల రకరకాలు అనుకున్నారు, ఎవరు అన్నారో మనకు తెలియదు. అది 6/19కి ఇంటిమేట్ చేశాడు ఆయనకి. మళ్ళీ 6/21కి ఈ మళ్ళీ శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడు, ఏం జరిగింది అనేది. అది మొత్తము 90 నిమిషాలు అంటే 1.5 నిమిషం మాట్లాడతాడు. ఏం జరిగిందని చెప్తేప్పుడు ఎట్లా ఉంది, ఏం కథ, సీను, తర్వాత లెటర్లో ఏముంది అంతా ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణారెడ్డి. చేసి నాకు ఏం భయంగా ఉంది, ఏం చేయాలో నాకు దిక్కు తెలియడం లేదు, నాకు ఏం చేతులు కాళ్ళు ఆడడం లేదన్నట్లా చెప్తాడు. షాక్ కదా అతనికి, కృష్ణారెడ్డికి. ఇంటి వాళ్ళంతా హైదరాబాద్లో ఉండ్రి, ఈయన ఒక్కడి పిఏ ఈడ ఉన్నాడు, శవం ఇట్లుంది అంటే, లేదు నువ్వేం భయపడొద్దు, నేను ఎవరినో పంపిస్తాను అక్కడికి అని చేసి, ఈయన శివప్రకాష్ రెడ్డి కానీ నరేడ్డి రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళకు ఒక ముస్లిం అబ్బాయి ఉన్నాడు, ముస్లిం అబ్బాయి ఒక అతను ఉన్నాడు, ఇనాయతుల్లానో ఏదో ఉంది, ఇనాయతుల్లా అనేది, అతను టైపిస్టు, వివేకానంద రెడ్డికి టైపిస్టు, ప్లస్ వాళ్ళ ఇంటి వ్యవహారాలను చూస్తుంటాడు, జేఎన్టీయూలో పనిచేస్తాడు, వీళ్ళు ఉద్యోగం ఇప్పిస్తే టైపిస్టు అక్కడ ఉన్నాడు, ఇవి కూడా చూస్తుంటాడు. ఆయనకు ట్రై చేస్తారు వీళ్ళు, చేస్తే అబ్బాయి మసీదులో ఉంటాడు, ఇనాయతుల్లా. మసీదు నుండి బయటకు వచ్చి చూసుకొని, అంటే ఒక సెకండ్ ఒక నిమిషం అట్లా చూసుకొని మళ్ళీ ఫోన్ చేస్తే, రే బావకి ఏదో అయిందంట, నువ్వు పోరా అర్జెంటుగా అని చెప్తారు. ఆయన మసీదు ఉంటే ఆయన మోటార్ సైకిల్ వస్తాడు. ఈ మధ్యకాలంలో శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత శశికళ అని ఒక ఎంపీటీసీ, పులివెందుల ఎంపీటీసీ అమ్మాయి, తన బంధువులు ఎవరో వేరే ఊర్లో ఉంటూ వస్తే సారోళ్ళతో ఫోటోలు తీస్తానని ఆమె ప్రామిస్ చేసింటి, తీసుకొని వస్తుంది ఇక్కడ. ముందు అవినాష్ రెడ్డి దగ్గరకు పోయి ఆయన జమలమూడు పోతున్నాడు కదా, అక్కడ ఫోటోలు దిగించి వాళ్ళతో పరిచయం చేసి ఫోటోలు తీయించుకొని మళ్ళీ ఆ ఇంటికి అటుంటే వివేకానంద రెడ్డికి ఇంటికి వచ్చింది. ఈ శివప్రకాష్ రెడ్డి ఫోన్ అయిపోతేనే ఆమె బయటకు వచ్చింది, ఆమె ఇంట్లోకి వస్తుంది, అంటే వికెట్ గేట్ తెచ్చుకొని. ఈయన ఏమమ్మా అంటే, మా సార్ లేడమ్మా, సార్ తిరుపతికి పోయినాడు, మళ్ళీ రాపోండి అని చెప్తాడు. ఎందుకంటే ఎవరు నువ్వు అట్లే అసలు బయటికి న్యూస్ రాలా, బయటకు రాలే, వీళ్ళకి తెలుసు, ఎవరికి, నరెడ్డి సునీతకి తెలుసు, సౌభాగ్యంకి తెలుసు, నరెడ్డి రాజశేఖర్కి తెలుసు, నరెడ్డి శివప్రకాష్ రెడ్డికే తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అది 6:30కి అది అంతవరకు తెలుసు. ఈ ఎద్దుల ప్రకాష్కు తెలుసు. బయటికి లెటర్ తీసుకొని పోయి కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి పోయినాడు, కృష్ణారెడ్డికి తెలుసు. లెటర్ ఉన్న సంగతి ఎవరికి తెలుసు, కృష్ణారెడ్డికి తెలుసు, ఎద్దుల ప్రకాష్కి తెలుసు, సౌభాగ్యమ్మకి తెలియదు, నరెడ్డి రాజశేఖర్కి తెలుసు, సునీతకి తెలుసు, శివప్రకాష్ రెడ్డికి తెలుసు. ఈ 5 మందికే తెలుసు లెటర్ అనేది, ఇంకెవరికి తెలుసు భూప్రపంచంలో. సాయంత్రం వరకు తెలుసు. కృష్ణారెడ్డి భార్యకి పేపర్ ఇచ్చారు కదా, అట్లే పెట్టింది ఆమె, దాన్ని ఓపెన్ చేయకుండా. ఏదో రక్తం గీతం కూడా ఉంది దానికని ఏదో బయట పెట్టేసింది ఆమె. ఈమెకి అలా చెప్తే ఆమె, అదేం సార్ కారు ఉంది, సార్ చెప్పులు ఉన్నాయి, మీరు ఎందుకు అలా చెప్తున్నారంటే, లేదమ్మా పోయినాడని చెప్పి ఆయన లోపలికి రానియాడు. ఎందుకంటే ఎవరినన్నా పంపిస్తానని చెప్పాడు కదా శివప్రకాష్ రెడ్డి. అందుకు వాళ్ళు వికెట్ గేట్ ముందర పోయి నిలబడతారు. తర్వాత 6:20 అప్పుడు ఇనాయతుల్లా వచ్చేస్తారు. ఎప్పుడు 6:29 ఆ ప్రాంతంలో వస్తాడు ఇనాయతుల్లా. తిరిగి వచ్చి లోపలికి పోతాడు. ఏం జరిగిందని అంటే, రా చూద్దురా అని కృష్ణారెడ్డి అతన్ని తీసుకొని లోపలికి పోతాడు. అంత లోపల ఈయన 6:26కి, దానికన్నా ముందు 6:26కి అవినాష్ రెడ్డి జమ్మలమూడుకు పోతూ ఉంటాడు. పులివెందుల అవుట్స్కట్స్లో పోతుంటాడు. బొగుడువారి అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే, ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి,
అవినాష్ ఇట్లా బావ చనిపోయాడంట, బాత్రూంలో పడి, నువ్వు అర్జెంటుగా పో అని చెప్తాడు. ఆయన అంటే ప్రచారానికి పోతున్నారు కదా, ఆ రోజు నూనె మిల్లు గంగిరెడ్డి అని పులివెందుల ఆయనే జమలమడుగులో ఉన్నాడు, ఆడ వ్యాపారాలు చేసుకుంటా. ఆయన ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతాడు ఆ రోజు. ఓకే, అక్కడే బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం కూడా. అందుకు అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివప్రకాష్ రెడ్డి వెళ్తుంటారు వాళ్ళ టీంతో. ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి అని ఆయన వేమన యూనివర్సిటీలో పనిచేస్తాడు. ఏదో ఫండ్స్ కోసం ఈయన ఎంపీ లెటర్ కావాలని వచ్చాడు ఆయన కూడా ఆయన్నే ఫాలో అవుతుంటాడు. ఎందుకంటే ఆయన లేటుగా వచ్చాడు, ఆయన పోతుంటే సరే ఎక్కడో సాట మనం లెటర్ తీసుకోవచ్చు అని ఆయన ఫాలో అవుతుంటాడు. ఆయన టీంతో పోతుంటే ఈయన ఫోన్ చేస్తే డ్రైవర్తో తిప్పు వెనక్కి తిప్పు, వివేకం పెద్దనాయన ఇంటికి పో అని చెప్తే అంత హడావిడి చూసి లోపల ఉన్న వాళ్ళకి కూడా ఏమర్థం కాదు, ఎందుకంటే ఫోన్లో మాట్లాడుకునేది కదా. నేరుగా ఆయన 6:29 ఆ ప్రాంతంలో రీచ్ అవుతాడు. ఎప్పుడైతే ఆయన ఇప్పుడు వినాయకుల్లో ఒక నిమిషమో అర్ధ నిమిషమో ముందు వచ్చి లోపలికి పోయినారు. పోతేనే ఈయన కాన్వాయ్ వచ్చింది. వెంటనే ఎంవి కృష్ణారెడ్డి ఆయన గమనిస్తేనే పరిగెత్తిపోతాడు. పోయి మెట్లకాడ ఆయన రిసీవ్ చేసుకొని, సార్ పెద్దనాయన లేడు మనకని ఏడ్చుకుంటా చేతులు పట్టుకొని లోపలికి తీసుకొని వస్తాడు, ఎస్కాట్ చేస్తాడు. అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఇతనితో పాటు లోపలికి వస్తారు. వినాయకుల్లో ఇంకా లోపలే ఉంటాడు పక్కన. పోయి ఇట్లా చూసి లోపలికి పోయి చూస్తేనే ఆ రక్తాన్ని దాటి చేసుకుంటా, లైట్ ఉంది కదా బెడ్రూమ్లో, రక్తం తొక్కకుండా లోపలికి పోయి చూడలేకపోతారు వీళ్ళు. అవినాష్ రెడ్డి చూసి ఇట్లా కొన్ని సెకండ్ల పాటు చూసి అయ్యో అని ఇట్లా అది చూసి ఇట్లా బయటకు వచ్చేసి నేరుగా లాన్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే నార్త్ డోర్ ఓపెన్ అయింది కదా, అది నార్త్ డోర్కి ఏమంటే పెద్ద కర్టన్స్ ఉంటాయి. ఇటువంటి అంత ఒక గోడకు మొత్తం కిటికీలు అన్నీ కలిపి కర్టన్. ఆ కర్టన్స్ దాపు నుండే ఓపెన్ చేసుకొని వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. దాంట్లోనే నార్త్ డోర్ ఓపెన్ అయింది కాబట్టి నేరుగా పార్కులోకి వెళ్ళిపోతారు, లాన్లోకి. లాన్లోకి వెళ్ళి ఇంక ఫోన్లు తీయడం మొదలు పెడతాడు అవినాష్ రెడ్డి. ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి తీస్తాడు? జగన్మోహన్ రెడ్డికి తీయాలి. ఎందుకంటే 15వ తేదీ ఉదయం అది, 16వ తేదీ ఇడుపులపాయలో లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు. 175 మంది ఎమ్మెల్యేలది, 25 ఎంపీలది లిస్ట్ ఆ రోజు షెడ్యూల్ ఉంది మరుసటి రోజు. వీళ్ళు ఎలక్షన్ బిజీగా ఉన్నారు. ఈయన ఆల్రెడీ అనౌన్స్డ్ క్యాండిడేట్, అఫీషియల్గా ఆ రోజు చేసినా కానీ ముందే అనౌన్స్ చేసిన క్యాండిడేట్. వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అప్పుడుకు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ ఎవరు ఫోన్లు వాడరు. ముందనే వాళ్ళ ఫోన్ లేవు కాబట్టి నవీన్ అని వాళ్ళ వర్కర్ ఉంటాడు ఇంట్లో, ఆయన నంబర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉన్నాడంటే మీటింగ్లో ఉన్నాడు, 5:30కి 6:30కి మీటింగ్ జరుగుతుంటుంది. 5:30 నుంచి మొదలయ్యేది మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏది మేనిఫెస్టో గురించి. దాంట్లో అజయ్ కల్లాం ఉన్నాడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, ఆలూరు సాంబశివారెడ్డి గారు ఉన్నారు, మేనిఫెస్టో కమిటీ సభ్యులు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, ఓఎస్డి గారు, సీఎం అది ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా మాట్లాడుతుంటే అతను వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసి సార్ ఇట్లా అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడని డిస్టర్బెన్స్ కాకుండా చెప్తే, కృష్ణమోహన్ రెడ్డి లోపలికి పోయి అంటే తలుపు హాల్లోంచి బయటకు వచ్చి మాట్లాడితే చెప్తాడు, అన్న ఇట్లా అయింది అన్నకి అంటే, ఆయన పోయి చెవులో చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఫోన్లో మాట్లాడుతాడు. 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చేసి డిక్లేర్ చేస్తాడు, ఇట్లా మా చిన్నాయన చనిపోయాడు, ఇట్లా బాత్రూంలో పడిపోయి ఈజ్ నో మోర్ అన్నట్లా చెప్పి ఆ రోజు క్లోజ్ చేసుకుంటారు అది మీటింగ్. అంటే అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పడం బాత్రూంలో పడ్డారని చెప్పారు, నరికేసి చంపారు, బాత్రూంలో పడినారని చెప్తారు. అంతే కదా, నరికినది అసలు ఇంజురీస్ కనపడవు నీకు. ఈయన వచ్చేలోపు మొత్తం బ్లడ్ క్లీన్, బ్లడ్ క్లీన్ అంత అలాగుంది సీను. ఏముందంటే బాత్రూములో సపరేట్ షవర్ ఏరియాకు గ్లాస్ తోటి ఉంటుంది కదా, ఆ గ్లాస్కి ఇట్లా ఉంది తల, ఇంజురీస్ అన్ని వెనక ఉన్నాయి, తల ఇలా ఉన్నందుకు అవి కానరావు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బ్లడ్ అంతా ఇట్లా ఊజ్ అయిపోయి డ్రై అయిపోయి క్లాట్ అయిపోయింది. నీకు దాన్ని తుడిస్తే తప్ప ఆడ దెబ్బలు కానరావు. కానీ అవినాష్ రెడ్డి కానీ తెలుస్తుంది కదా సార్, బాత్రూమ్ నరికి చంపి చూస్తే ఎవరు కృష్ణాడికి తెలియదా? అట్లయితే ఇప్పుడు ఆయనని ఇట్లా చూసి అయ్యో అని మొహం తిప్పేసుకొని పోయినాడు. కృష్ణాడి దగ్గరుండి వంగి నాడి పట్టుకుని అన్ని చూసినాడు, అయినా నరికినాడు అని చెప్పినాడు వీళ్ళకి. మీరు ఆ మాట అన్నారు కాబట్టి కృష్ణాడి ఇంకా దగ్గర మూతి పెట్టి చూసి బతికినాడా లేదా అన్ని టెస్ట్ చేసి కదా నరెడ్డి రాజశేఖర్కి చెప్పాడు. ఈడ ఉబ్బినట్లు ఉంది అని చెప్పాడు, కానీ ఈడ నరికినట్లు ఉంది అని చెప్పాలి. ఎందుకంటే గడ్డ కట్టింది, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, నేను గడ్డ కట్టింది. ఎందుకంటే ఈ టాయిలెట్ బేసిన్ మీద ఇంత రక్తం పోయి ఇట్లా కారుతా ఉంది. నేను ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఓకే, కారి అంతా మొత్తం బ్లడ్ అయిపోయింది. ఓకే,
వాళ్ళేం డాక్టర్స్ కాదు కదా. ఇప్పుడు చెప్పగానే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, అది క్లోజ్ చేసుకున్నాడు. ఆ. నెక్స్ట్ కాలు వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు అవినాష్ రెడ్డి. ఆ. ఆయన కాల్ డీటెయిల్సే కదా, ఏమి వాళ్ళేం వాట్సాప్లో ఏం మాట్లాడలే. ఆ. నేరస్తులు అయితే వాట్సాప్లో మాట్లాడతారు, మామూలు కాల్లే మాట్లాడినారు వాళ్ళు. ఓకే. వాళ్ళ మదర్కి ఫోన్ చేశాడు. వాళ్ళ మదర్ అప్పుడు కూడా వాట్సాప్ కాళ్ళు ఉన్నాయి. వీళ్ళు రాజకీయంగా ఏదన్నా మాట్లాడితే వాట్సాప్ కాల్లోనే మాట్లాడుతున్నారు. నాకు తెలుసు అది. వాట్సాప్, టెలిగ్రామ్ రకరకాలు వాడుతున్నారు ఇలా దెబ్బకు భయపడి. నీకు వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ ఫాదరు వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి ఆ మధ్యనే ఇక్కడ న్యూరో సర్జరీ, మేజర్ సర్జరీ అయిపోయి నైట్ టైం ఫోన్ వాడుతుండే, డిస్టర్బెన్స్, డాక్టర్ల సలహా మీద. రాత్రి 7కో 8కో క్లోజ్ చేస్తే మళ్ళీ ఉదయం 8కు ఓపెన్ చేస్తుండే. అందుకు వాళ్ళ అమ్మ లక్ష్మీదేవమ్మకు ఫోన్ చేసి నాయనకి ఏమంటే ఆయన లేపి ఇస్తే అట్లా అక్కడి నుండి ఇంక అందరూ బంధువులకంతా చెప్పడం మొదలు పెడతారు. ఈ పక్కన దేవిరెడ్డి శివప్రకాశ్ శంకరెడ్డి ఉన్నాడు కదా, ఆయన కూడా లీడర్లకు అందరికి ఎవరెవరికి ఇంపార్టెంట్ వాళ్ళకి చెప్తూ ఈయన జనాలు వస్తారు కదంగా, అవినాష్ రెడ్డి ఉండి పిఏ రాఘవరెడ్డితో ఇన్స్పెక్టర్ని కలిపాయా అని చెప్తాడు. అదే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తారు. ఈ కాల్ అయిపోతేనే ఆయన రాఘవరెడ్డి గారు శంకరయ్య గారిని లైన్లోకి తీసుకుంటాడు. శంకరయ్య రాత్రి నైట్ డ్యూటీ చేసాడు, ఇంకా అప్పుడప్పుడే లేస్తున్నాడు, ఈ ఫోన్ కంతా లేచాడు. ఏం సార్ అంటే ఇట్లా పెద్దనాయన బాత్రూంలో పడి చనిపోయాడు, ఏదన్నా కొంత పోలీసు వాళ్ళని పంపిస్తారని చెప్పాడు. ఈ సందర్భంలో నేను చెప్తాను, ఈ సందర్భంలో కృష్ణారెడ్డి కానీ కనీసం బయటకు వచ్చినాక సార్ ఒక చెవులు వచ్చి సార్ ఇట్లా ఒక లెటర్ ఉంది సార్, లెటర్ తీసి పక్కన ఒక నిమిషం, అసలు ఇక్కడ ఇంపార్టెంటే కదా నీకు కాదు, ఈ లెటర్ ఉంది సార్, ఆయన సత్యాలా కొట్టాడని రాస్తే ఎవరికైనా ఇది బాత్రూంలో పడి చనిపోయినాడు అనుకోరు కదా వాళ్ళు, ఎవడో కొట్టి చంపేసినాడు అని వెంటనే వస్తుంది కదా. మీరు చెప్పడం అది హ్యాండ్ రైటింగ్ అనే కదా, ఆయన హ్యాండ్ మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ కూడా ఎఫ్ఎస్ఎల్ కూడా ప్రూవ్ అయింది కదా. తలకి నరికేటప్పుడు చెయ్యి ఇట్లా అడ్డం పెడితే తెగింది అన్నారు కదా, తర్వాత చేతితో లెటర్ రాస్తారు. అది తర్వాత ఏదన్నా ఉన్నాను, అది తర్వాత సిబిఐలు తార్కికంగా ఆలోచన చేయాల్సింది, అది కూడా చేయలేదు, అది పెట్టండి మనం. నీకు కృష్ణారెడ్డి కానీ లేకపోతే శివప్రకాష్ రెడ్డి కానీ ఫోన్ చేశారు కదా 6:26కి అవినాష్ బావు చనిపోయాయంటే ఎన్నుకొని. కృష్ణారెడ్డి కానీ శివప్రకాష్ కానీ 2 సార్లు అవకాశం ఉంది అవినాష్ రెడ్డికి, అయ్యా ఒక లెటర్ ఉంది అని చెప్పేకి సీక్రెట్ చేశారు, దాచిపెట్టారు ఆయన నుంచి. అందుకు ఆయనకి ఏం అర్థం కాలే, ఏం డాక్టర్ అవినాష్ రెడ్డి కాదు కదా. ఈ అనుమానం తీర్చుకునేకే గంగిరెడ్డి హాస్పిటల్లోనో ఇంకో ఎక్కడో పనిచేసే డాక్టర్ వెంకటేష్ నాయక్ అని ఎక్కడెక్కడ డాక్టర్లను పిలిపించుకున్నారు వాళ్ళు, ఎలా చనిపోయినాడో తెలుసుకునేకి. శవాన్ని బయటకు తెచ్చేంత వరకు అది మర్డర్ అని ఎవరికి తెలియదు. తెచ్చి ఆ డాక్టర్ వెంకటేష్ నాయక్ ఈ బ్లడ్ తుడిస్తే అప్పుడు హ్యాక్డ్ ఇంజురీస్ ఉన్నాయి, అప్పుడు దాన్ని మర్డర్ అని డిక్లేర్ చేసి అంటేనే అక్కడే ఉంటాడు ఎవరు జోగి శంకరయ్య, సార్ మాకు కేసు కావాలా సార్ అని చెప్తే డెడ్ బాడీని షిఫ్ట్ చేస్తాడు ఆయన. కానీ ఈ లోపే హార్ట్ అటాక్ అని న్యూస్లో వచ్చేస్తుంది. ఎవరు ఇచ్చారు, ఈయనేం చెప్పలేదే ఈ స్టోరీలో. ఎక్కడ అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడలే, వాళ్ళ అన్నతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నారు. సాక్షిలో వచ్చిందంటే ఈనాడులో కూడా వచ్చింది, ఈటీవీలో వచ్చింది, ఏబిఎన్లో వచ్చింది, నా దగ్గర ఉన్నాయి కావాలంటే ఇస్తా. అన్ని టీవీలో అదే వచ్చింది. ఎందుకంటే ఎవరైనా కానీ ఊహిస్తారు, ఎందుకంటే ఈయన అజాత శత్రువు వివేకానంద రెడ్డి, ఆయన నరికి చంపే కారణాలు ఏమి లేవు. అందులో పైగా 6 నెలల కిందటనే ఆయనకు స్టంట్ చేశారు. అవును, హార్ట్ అటాక్తో ఉంది, విపరీతమైన సిగరెట్లు ఉన్నాయి. అట్లేమన్నా ఈవెన్ వీళ్ళు కూడా మన సునీత గారు ప్లస్ నరేంద్ర రాజశేఖర్ రెడ్డి సౌభాగ్యం వీళ్ళు కూడా హైదరాబాద్ నుండి వచ్చినాక ఇంక్వెస్ట్ పెడతారు పోలీసు వాళ్ళు, అది శవానికి ఇంక్వెస్ట్ పెట్టినప్పుడు బ్లడ్ రిలేటివ్స్ని ఎగ్జామ్ చేస్తారు కనుక్కునేకి. అప్పుడు కూడా వాళ్ళు మేము హార్ట్ అటాక్ అంటే ఇట్లా 6 months బ్యాక్ స్టంట్స్ చేశారు, ఆయన ఏమన్నా వామిటింగ్ చేసుకొని హార్ట్ అటాక్తో చనిపోయినాడేమో అని అనుకున్నాము. తర్వాత శవాన్ని బయటికి తెచ్చిన తర్వాత ఇంజురీస్ తెచ్చి చెప్పారు మాకు అది మర్డర్ అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అందరూ అదే అనుకున్నారు. ఆడ అసలు ఆయన్ని ఎవరన్నా చంపుతారని జస్ట్ ఊహించే కూడా ఇది లేదు. ఓకే ఓకే, ఎందుకంటే ఆ సీన్ చూసిన తర్వాత కూడా ఎవరికి అనిపించలే. ఆ బాత్రూమ్కి వెంటనే ఉండదు డోరు, ఓ పక్కన ఇనుప బీరో పెద్ద అల్మారాది ఒకటి అడ్డం పెట్టారు. ఆ దాంట్లో చాలా డిమ్ లైట్ ఉంటుంది, చీకటి. ఈయన కూడా థిక్ బ్లూ డ్రెస్ వేసుకున్నాడు, ఇదంతా రక్తం ఉంది. ఆ లైటింగ్ లో ఇదంతా మనం ఇంత లైటింగ్ ఏముండదు అక్కడ, చాలా డిమ్ ఉంది అనమాట, ఎవరు గమనించలేదు. కానీ కేవలం ఆస్తి కోసం చంపారని ఒక ఆరోపణ, ఇంకొక పక్కన ఎంపీ సీట్ కేటాయింపులు కావచ్చు, లేకపోతే కడప జిల్లాలో ఆధిపత్య పోరు కావచ్చు, ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. ఇంకొకటేమో ఆయన రెండో వైఫ్ ఒక ముస్లింని చేసుకున్నారు, ఆ బాబుకి 1/4 ఏదో ప్రాపర్టీ ఆస్తి రాసిస్తా అన్నారు, అది వీళ్ళు కూడా ఆయన రాశారు.
అది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆయన చంపించి అవన్నీ వీళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి తీసుకున్నారని. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకుండా చేశారు అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇవి రకరకాల ఇంకొకటి బెంగళూరు ప్రాపర్టీ ఏదో 8 కోట్లు ఏదో ఇవన్నీ రకరకాల అన్ని. ఎందుకంటే సిబిఐ వాళ్ళు మొత్తం 3 టీములు చేసేయండి దాన్ని. ఫస్ట్ ఏమో సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన తర్వాత అక్టోబర్ 2020 ఆ ప్రాంతంలోనే ఇప్పుడు సిబిఐలో తీసుకున్న తర్వాత సుధా సింగ్ అని ఐపీఎస్ ఆఫీసర్ని, ఒరిస్సా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ దానికి కేసుకి. దీపక్ గౌర్ అనే అబ్బాయి డిఎస్పి, దానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఈ టీంలోన ఈమెకు అసిస్టెంట్ చేసేకి అడిషనల్ క్యాడర్లో రామ్ సింగ్ కూడా ఉన్నాడు టీంలో. ఈయనకు అసిస్ట్ చేసేకి చాలా మంది ఎస్ఐలు ఇన్స్పెక్టర్స్ని కూడా ఇచ్చారు ఐఓకి. వీళ్ళు చాలా పక్కగా చేశారు ఇన్వెస్టిగేషన్. అంటే ఎక్కడెక్కడ నువ్వేమేమి డౌట్లు ఉన్నాయో అన్ని డౌట్లు క్లారిఫై అయ్యి ప్రతి రాయిని తిప్పేసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో బెంగళూరు ఇన్సిడెంట్ గురించి, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ దాని కథ గురించి ఇన్ డెప్త్ చేశాడు దీపక్ గౌర్ గారు. ఇన్ డెప్త్ చేసి మొత్తం 12 మందిని ఎగ్జామ్ చేసి మొత్తం స్టోరీ అంతా తీశాడు. అంతలోపల 25/5/2021లోనో సుబోధ్ కుమార్ జైస్వాల్ అని కొత్త డైరెక్టర్ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత సుధా సింగ్ను తప్పించి ఈ రామ్ సింగ్ ఎవరైతే అడిషనల్ ఉన్నాడో ఆయనకు నువ్వు ఇన్ఛార్జ్ ఎస్పీ అని ఆయనకి ఇచ్చేసి సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టి ఈ రంగన్న స్టేట్మెంటు వాళ్ళు వచ్చింది. రంగన్న స్టేట్మెంట్ జస్ట్ ఆమె రిలీవ్ అయిన రోజు చేసుకున్నారు. తర్వాత దస్తగిరి స్టేట్మెంటు, తర్వాత ఫస్ట్ ఛార్జ్ షీట్ అంతా దీపక్ గౌర్తో ఏం చేసి ఆయన రిలీవ్ చేసేసి ఈయనే ఐఓ అయిపోయినాడు. అటువంటి మళ్ళీ వేరే మారిపోయింది. తర్వాత ఈ సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చిన తర్వాత, రామ్ సింగ్ వచ్చిన తర్వాతనే వీళ్ళందరూ వచ్చేసారు. ఈ మన దస్తగిరి స్టేట్మెంట్లోనే వాళ్ళందరూ ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత తులసమ్మ అనే ఆమె శివశంకర్ రెడ్డి భార్య సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళంతా ఒకసారి చూసి సుప్రీంకోర్టు వాళ్ళు అసలు రామ్ సింగ్ అనే వాడిని మీరు తీసేస్తారా, మేమే తీసేసినట్లు ఆర్డర్ ఇవ్వాలని బెదిరించారు సిబిఐని. నువ్వు సాయంత్రం లోపల నువ్వు అది తీసుకుంటావా లేదా స్టెప్స్ అని. అంటే వీడు చాలా ఫ్రాడ్ చేస్తున్నాడని వాళ్ళు ఇండైరెక్ట్గా ఆ రోజుకి అప్పుడప్పుడు సాయంత్రానికి అతన్ని తీసేసి ఆయన ప్లేస్లో వికాస్ సింగ్ అని ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టేసి పాత టీంని అలాగనే కంటిన్యూ చేసి పెట్టినా కానీ అతను రామ్ సింగ్ అది కేసు ఇన్వెస్టిగేషన్ తోటి ఇట్లా అన్అఫీషియల్గా అసిస్ట్ చేస్తూనే ఉండే. ఫైనల్గా మీరంతా స్టోరీ చూశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని, వాళ్ళ అమ్మకు బాగాలేకుంటాడు పెద్ద స్టోరీలు నరిగి లాస్ట్కు మే నెల 31వ తేదీ ఆయనకు బెయిల్ వచ్చింది, యాంటిసిపేట్ బెయిల్. అదే నెలలోన 25వ తేదీ మే నెల 25 మే 2023వ తేదీ సుబోధ్ కుమార్ రిటైర్ అయినాడు. తర్వాత ఏం లేదు, ప్రెజర్ ఏం లేదు. ఇప్పుడున్న సిబిఐలు దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయమంటే దాంట్లో ఉంది ఇన్వెస్టిగేట్ చేసి. ఇప్పుడు జగన్ గారిని, భారతి గారిని విచారించాలని కదా సునీత గారి ఆరోపణ. ఇది సునీత ఆరోపణ కాదు, దీంట్లో నేను చెప్తా చూడి, ఇది 100 నుంచి 200 కోట్ల పైన పెట్టుబడి అండి దీనికి. ఈ కేసా? ఎస్. ఊకే ఎవరో నేను రికమెండ్ చేస్తే చేసేది కాదు, చాలా డబ్బు పెట్టుబడితో చేసిన వ్యవహారం. ఇది అంత సులభంగా జరగలే. ఇది ఈ సాక్షుల్ని కొన్నారు, ఇంకా ఎవరైనా కొన్నారన్న ఆరోపణతో నేను చెప్పలేను. అది ఎవరు కొన్నారంటారు? పెట్టుబడి ఎవరు పెట్టినారని. అదే ఎవరు అంటున్నారు? పెట్టుబడి ఎవరు పెడతారు? బాబాయ్ గొడ్డలేని ప్రచారం చేసిన వాళ్ళు పెట్టారు. ఎందుకంటే సునీతకి అంత శక్తి లేదు, వాళ్ళకి అంత డబ్బు లేదు. అంత డబ్బు లేదు ఉంటే వివేకానంద అంత ఇబ్బంది పడాల్సిన వివేకానంద చేసిన అప్పులు చాలా ఆయన చనిపోయిన తర్వాత శివప్రకాష్ రెడ్డి గారు తీర్చారు. అందులో ఈ కేసుకు మోటివ్ ఏం చేశారు, అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేసేకి అన్ని మోటివ్లు పక్కకు పెట్టి ఎంపీ సీటు గురించి చంపారు అని చెప్తారు. ఎంపీ సీటు ఈయన అడ్డమవుతాడని, అవును మరుసటి రోజు డిక్లేర్ చేస్తున్నారు కదా, దానికి అడ్డమవుతాడని చంపారు అని అంటారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డిని ఏం అడుగుతారండి సిబిఐలో? ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా మోటివ్ గురించే కదా అడుగుతారు. ఏ కేసుకైనా మోటివ్ గురించే ఎస్టాబ్లిష్ చేసి ట్రై చేస్తారు. ఏమయ్య బాబు ఎంపీ సీటు గురించే చంపాడట కదా, మరి మీ చిన్నాయన ఏమన్నా చెప్పాడా ఈయనకు వద్దని, ఏమైనా రికమెండ్ చేశాడా, ఏమైనా లిస్ట్ రాసి ఇచ్చాడా మీకు, వేరే వాళ్ళ పేర్లు ఏమన్నా ఫలానా వాళ్ళకి ఇస్తే గెలుస్తారా, ఏమన్నా మీకు ఇస్తారు కదా అప్లికేషన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, చెప్పడం ఉంటుంది అంటే అని అడిగితే ఆయన అంటాడు, మీకేమండి ఆయన ఎవరు, మాకు ఆయనకు సీట్ ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలా, అవినాష్కి ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలా, ఆయనకు ఎమ్మెల్సీ సీటు 2017 ఇచ్చినా నేనే ఇస్తాను, ఆయన స్క్రీనింగ్ కమిటీలు కానీ సెలక్షన్ కమిటీలు కానీ మెంబర్ కాదు, ఆయన ఎప్పుడు దీంట్లోనే ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదండి, ఇన్ఫ్యాక్ట్ ఆయనే అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నాడు, ఆయనకి ప్రధాన ప్రచారకర్తగా నియమించాము కడప జిల్లాకంతా, పైగా ఎక్స్క్లూజివ్లీ జమలమడుకు ఆయనే ప్రచారకర్తగా పెట్టినాము, ముందు రోజు కూడా ఆయన అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేసి వచ్చాడు. సిబిఐలు మిస్ చేశారు అది. ముందు రోజు సాయంత్రం 7 గంటల వరకు 8 గంటల వరకు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేశాడు ఆయన మైదుకూరు రఘురామ్ రెడ్డితో కలిసి. వాళ్ళని ఎవరిని ఎగ్జామ్ చేయలే పాతోళ్ళు.
ఇవి చేస్తే ఆ మాట అంటే ఇంక అసలు దాంట్లో మోటివే పార్టీ ఎగిరిపోతుంది కదా. సిబిఐలు అడగాల్సిందే, సిబిఐలు జగన్మోహన్ రెడ్డిని లేకపోతే హెడ్ ఆఫీస్లో సెలక్షన్ కమిటీని వాళ్ళని అడగకోకుండా దానయ్యల్ని అడిగి, అవును సార్ ఆ రోజు సార్ టీ తాగుతున్నాడు, మేము పక్కన నిలబడింటే ఈసారి అవినాష్ రెడ్డికి కాదులే నాకే వస్తుంది, లేకపోతే విజయమ్మకు వస్తుంది, లేకపోతే శర్మిలకు వస్తుంది అని మాకు చెప్పినాడని దానయ్యలు విలేజ్ స్థాయి లీడర్లు అట్టటోళ్ళతో 2 స్టేట్మెంట్ రాసి వాళ్ళు ఇది మోటివ్ అని చెప్తారు. అసలు మోటివ్కే చుక్కెదురు వస్తుంది కదా. అందుకు సిబిఐలు ఏమి లేదని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అది కేసు ఏమన్నా పోనీ అది సంగతి కాదు, ముందు వాళ్ళని ఎగ్జామ్ చేస్తే మనం లాగొచ్చు వాళ్ళ మీద నెగటివిటీ, అబ్బాయి గుడ్డలే అని బాబాయి గుడ్డలని ఇట్లా చేయొచ్చు అన్నది ఇలా ఉద్దేశం. ఓకే. సో దీని వెనకుంద మొత్తం నడిపిస్తుందంటే ఎవరైనా కుటుంబ బాబాయి గుడ్డలు ఎవరు అంటున్నారండి? కుటుంబ సభ్యులా లేకపోతే కుటుంబ సభ్యుల వెనక ఇంకెవరు ఉన్నారు? వెనక వేరే వాళ్ళు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఏముంది, ఆమె 6/10/2019 వరకు చంద్రబాబు నాయుడు వాళ్ళనే కదా ఆమె ఏళ్ళు పెట్టి చూపించింది. 6/10/2019 ఆ రోజు ఒక ఫ్యామిలీ మీటింగ్ జరిగింది తాడేపల్లిలో. ఆ రోజు ఆమె ఈ అవినాష్ రెడ్డి మీద లేకపోతే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళకంతా క్రిమినల్ హిస్టరీ ఉందండి, వాళ్ళ మీద నాకు కూడా అనుమానం ఉంది అంటే ఎవరో నేర్పిస్తే ఆమెకి, అంటే ఈయనకు చిరెత్తుకొచ్చి ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అయిన తోడు ఎవడన్నా మనల్ని కాలిస్తే బుల్లెట్కి వాడు అడ్డం పోతాడమ్మా మన కుటుంబంలో ఎవరికైనా, వాడు మనకు ఎడమ భుజం కుడి భుజం అన్నీ, అతను మీద నువ్వు ఎట్లా అనుమానిస్తావు? అతన్ని అనుమానించే ముందు అసలు లెటర్ దాచిపెట్టుకోకుండా ఈ పెంట అంటే ఉండేది కాదు కదా. ఫస్ట్లోనే మర్డర్ అని తెలిసి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా నీట్గా తీసేసి మనం మంచి కేసు ఇచ్చేవాళ్ళం. లెటర్ దాచిపెట్టిన కృష్ణారెడ్డిని దాచిపెట్టామని చెప్పిన మీ భర్తని ముందు అనుమానించాలి కదా. మామూలుగా అయితే వాళ్ళని పెట్టి అమాయకులను మీరు ఎట్లా అంటారని ఓ మాట అంటాడు ఆయన. ఆ రోజు నుండి బయటకు వచ్చేసి వైరుపక్షంలో చేరామె ఇవన్నీ చేస్తూ ఉంది. అది అందరికి తెలిసిన రహస్యమే, పులివెందలు ఎవరిని అడిగినా చెప్తారు. ఆమె స్టేట్మెంట్లోనే ఉంది 6/10 ఏం జరిగింది అనేది. నేను చెప్పడంలే, ఏది మాట్లాడినా నేను సిబిఐ దీంట్లోదే మాట్లాడుతున్నా. ఈ 100 కోట్లు 200 కోట్లు అంటే సర్కమ్స్టాన్సెస్ పెట్టి చెప్తున్నా, ఊక జరగలేదు ఇది. అసలు ఇదంతా జరిగింది సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చిన తర్వాతనే జరిగింది. ఆ 2 సంవత్సరాలనే ఇదంతా డ్రామా జరిగింది. ఆ 2 సంవత్సరాలనే రామ్ సింగ్ అయిపోయి ఈమె ఏం చెప్తే ఈమె నాగస్వరం దగ్గర పాములా అన్నట్లా అన్నాయి సిబిఐ వాళ్ళు. రామ్ సింగే లేండి, వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం. ఎందుకంటే సిబిఐ అనేది అత్యుత్తమైన పరిశోధన సంస్థ. ఒక వ్యక్తి చేసిన తప్పులతో వ్యవస్థను మనం అనలేం. పైగా సిబిఐలోకి ఏం ప్రాబ్లం ఏమంటే ఏ మర్డర్ కేసు ఇస్తే కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్. అరుసి కేసు అని ఒకటి ఢిల్లీలో అయిన ఉంటారు. మన ఆయేషా కేసు వాళ్ళు ఇస్తే మేము చేయలేమని వాపస్ ఇచ్చారు. మంచి పని చేశారు అది, లేకపోతే ఇంకా పెంట అయిపోతుంది. వీళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే మర్డర్ కేసులు మర్డర్ జరిగినాక అంతా కుళ్ళిపోయిన తర్వాత సంవత్సరం అని అనుకో 2 ఏళ్ళకే ఇస్తారు పాపం. అప్పటికంతా చాలా ఎవిడెన్స్ అంతా ఇదైపోయి చాలా రకరకాల దారులు బట్టి ఉంటుంది ఇన్వెస్టిగేషన్. బట్ నేనైతే విల్లు రాశారు లేకపోతే డాక్యుమెంట్స్ అది చాలా డెప్త్గా డిస్కస్ చేస్తే కానీ విల్లు రాదు. అది మళ్ళీ ఎపిసోడ్లో మనం చేస్తామండి, సెకండ్ ఎపిసోడ్లో చేద్దాం. ఎందుకంటే చాలా లెంగ్త్ మీరు అడిగేది, కొట్టే తెచ్చి అని చెప్పేకి లేదు. ఓకే, నేను చేస్తాను, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు అంటే క్లియర్గా అంటే ఆ కేసుకు సంబంధించి డేటా అంతా కలెక్ట్ చేయడమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని ఫాలో అవుతున్నారు. అట్ ది సేమ్ టైం వివేకానంద రెడ్డి గారితో వర్క్ చేసిన అనుభవము, ఆ ఫ్యామిలీతో ప్రతి ఒక్కరితో ఆయనకున్న పరిచయం అండ్ ఈ కేసు గురించి ఫస్ట్ నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ఒక ఆరోపణ మాత్రమే ఇది, దీంట్లో ఏమాత్రం నిజం లేదు, ఆ ఫ్యామిలీకి సంబంధం లేకుండా వాళ్ళని దీంట్లో బూచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం పార్ట్ 2లో ఏం చెప్తారో. ఎందుకంటే ఆయన చంపిన తర్వాత అండ్ క్లియర్గా ఆ విల్లు కావచ్చు, లేకపోతే ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, బెంగళూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారికి ఇంకొక వైఫ్ ఉన్నారు ముస్లిము, ఆ బాబుకు కొంత ప్రాపర్టీ రాసిచ్చే క్రమంలో జరిగిన గొడవ అని చెప్తున్నారు. ఆ విల్లు ఏమైపోయింది, వీటన్నిటి మీద కూడా పార్ట్ 2లో మాట్లాడదాం. సో పార్ట్ 2లో ఏం మాట్లాడతారో సో జస్ట్ వెయిట్ అండ్ సీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.